సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది ధనుర్రాశి. సో ధనుర్రాశి వాళ్ళకి ఏముంది ఇక్కడ ఆదాయం 14 ఉంటే వ్యయం అనేది 11 ఉంది ఇక్కడ. సో బ్యాలెన్స్డ్ ఉంది ఇక్కడ. దాంతోపాటు అవమానము రాజపూజ్యం ఒకటైతే అవమానం 2 ఉంది. సో న్యూట్రల్లో ఉంటారు వీళ్ళు కూడా ఎవరైతే ధనుర్రాశి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న మంత్రం మనం చెప్పడం జరుగుతుంది. ఓం హ్రీం క్లీం స్వహ, ఓం హ్రీం క్లీం స్వహ, ఓం హ్రీం క్లీం స్వహ. ఈ యొక్క మంత్రాన్ని మనం జపించుకున్నట్టయితే ఈ అవమానము ఈ వ్యయం అనేది తగ్గుతుంది. ప్రతిరోజు ఒక మాల చేయండి, కూర్చొని మంచి ప్రశాంతంగా ఉదయం ఎంత మ్యాక్సిమం మీరు ప్రశాంతంగా చేసుకున్నారు కానీ 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఏంటంటే మనం ఏకాగ్రతగా ఉంటాం. ఎందుకంటే ఇది మనది ధనుర్రాశి కూడా దుర్బల రాశి అంటాం. తొందరపాటు ఎక్కువ, తక్కువ మాట జారొద్దు, కొంచెం జాగ్రత్త. ఈ ధనుర్రాశి వాళ్ళు కూడా మంత్రం అయితే చెప్పారు, మరి పరిహారం కూడా చెప్పండి అంటే ప్రతినిత్యం కూడా మీరు మీరు నెలలో ఒక టార్గెట్ పెట్టుకోండి. అంటే 4 వారాలు, 4 గురువారాలు. గురువారం స్నానం చేసేటప్పుడు దాల్చిన చెక్క పొడి దాంట్లో నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏదైతే మనసులో అనుకుంటున్నామో ఆ పని అనేది అనుకొని మంచిగా స్నానం చేయండి. ఆ పాజిటివ్నెస్ అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. పాజిటివ్ ఆరా అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. ఇంకా మనం మంచిగా ఇంకా రెమెడీస్ తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్లైన్ కానీ లేదా డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. అప్పుడు ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది.